వెల్కమ్ బ్యాక్. 7 రోజులుగా వైఎస్ జగన్ చేస్తున్న నిరవధిక దీక్షను ఈ ఉదయం 4:15 పోలీసులు భగ్నం చేయడం జరిగింది. ఇప్పుడు గుంటూరు నుంచి వైఎస్ఆర్సీపీ నేత మేరుగు నాగార్జున గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాగార్జున గారు, 7 రోజులుగా మీరు పోరాటం చేస్తున్నారు. మీ పోరాటం ఫలితంగా రాష్ట్ర ప్రజల విస్తృతమైన చర్చకి దారితీయచ్చు. అది ఒక అంశం అయితే, మరో అంశం ప్రత్యేక హోదా అనే అంశానికి భగ్నం కలిగిందంటారా, లేకపోతే కేవలం దీక్షకు మాత్రమే భగ్నం కలిగిందని చెప్పొచ్చా? సార్, ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర బాగోగుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు దీక్షను భగ్నం చేయటం ప్రత్యేక హోదాను దీక్షను భగ్నం చేసినట్లే. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదన్న ఆలోచనతో చేసినటువంటి ఈ అరెస్టులు ఈ దీక్షను భగ్నం చేసినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దీక్ష చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఈ రాష్ట్రం అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఈ ప్రత్యేక హోదా కోసం అడగాలా, రిక్వెస్ట్ చేయాలా, లేకపోతే కేంద్రాన్ని ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పించాల్సింది పోయి వాళ్ళు చేతులు ఎత్తేస్తే, వాళ్ళు పట్టించుకోకపోతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పునస్కంధాల మీద వేసుకోవాల్సి వచ్చింది. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి ఏమీ మాట్లాడకుండా ఆయన ఈ 2-3 నెలల నుంచి కేసుల్లో ఇరుక్కొని వాటిని రక్షించుకోవడానికి ప్రధానమంత్రి ముందు మోకరిల్లుతున్నాడే తప్ప చివరకు ప్రక్కనటువంటి కేసీఆర్ కాళ్ళ మీద కూడా పడే పరిస్థితిని తీసుకొని వచ్చాడు. కానీ ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మాత్రం ఆలోచిస్తున్నా. అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రకరకాలుగా ప్రజల్లోకి వెళ్ళారు. ఈరోజు దీక్ష కోసం ఒక దీక్ష కాదు, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో కూడా మంత్రులు గెలిచారు, తర్వాత ఢిల్లీలో దీక్ష చేశారు, అసెంబ్లీలో తీర్మానం చేయించారు, తర్వాత మొన్న రాష్ట్రవ్యాప్త బంద్ చేయించారు, తర్వాత మొన్న ఈ మధ్య 26వ తారీఖు దీక్ష చేస్తూ ఉంటే ఒక పక్కా ప్లాన్ ప్రకారం దాన్ని భగ్నం చేయించారు. మరలా 6 రోజులు దీక్ష చేస్తే ఆయనకు ప్రజా వెల్లువ రాష్ట్రంలో కులము, మతము, ప్రాంతం, పార్టీలకు అతీతంగా జనం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి భాషలుగా నిలుస్తూ ప్రత్యేక హోదా అవసరం గురించి మరి ప్రజలు వెల్లువెత్తా ఉంటే మీ ఇంటెలిజెన్స్ ఏమైపోయింది? మీరెందుకు ప్రధానమంత్రిని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి 6 రోజుల్లోనైనా ఒకసారి కలిచారా? ఎందుకు కలవలేదు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యం గుర్తొచ్చిందా? 6 రోజులు ఆయన ఆరోగ్యం క్షీణించి మరి ఆ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటే ఇప్పుడు మీరు అరెస్ట్ చేస్తూ ఉన్నారని చెబుతా ఉన్నారు. అయినా ఆయన లెక్క చేయటంలా. ఆరోగ్యాన్ని లెక్క చేయరు. ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు కావాలా, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కావాలన్న ఆలోచనతో ముందుకెళ్తా ఉంటే అప్రజాస్వామికంగా, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందండి, రాజ్యాంగం ఉందండి, ఏ విధంగా అరెస్ట్ చేశారు? తీసుకొని వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేస్తే లోన పోలీసులు మా నాయకులు కూడా వర్ణిస్తున్న లోన ఎందుకో ఇప్పుడు మామూలుగా రిపోర్ట్స్ 6 రోజుల్లో ఆయన యొక్క హెల్త్ రిపోర్ట్స్ బులెటిన్ ఎక్కడా పెట్టకుండా మంత్రులతో అబోధ కల్పనలు మాట్లాడించారు. మరలా మేము లేకుండా ఉంటే ఏదో చేస్తారని భయం, మేము ఉంటే వాళ్ళని కూడా పంపించేశారు ప్రభుత్వం. అంటే ఎంత అరాచకంగా ఉందంటే విలయతాండవం చేస్తూ ఉంది అరాచకం ఈ రాష్ట్రంలో. ప్రజాస్వామ్య విలువలు భగ్నం అవుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యం లేదు. ఈరోజు చూస్తూ ఉంటే ప్రత్యేక హోదాను పూర్తిగా వదిలేసింది. బీజేపీ వారిని అడుగుతూ ఉన్నాం. బీజేపీ వారు కూడా ఇంత జరుగుతూ ఉంది రాష్ట్రంలో. ముఖ్యమంత్రి కేసుల్లో ఇరుక్కుపోయి మీ దగ్గర దాసోమన్నాడు, మీరైనా ఇన్వాల్వ్ అయ్యి వెంకయ్యనాయుడు గారు అసెంబ్లీ ఆ రోజు పార్లమెంట్లో మాట్లాడిన విషయాన్ని గుర్తుంచుకొని మరి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించాలా? ఈ రోజుకి వాళ్ళే స్టేట్మెంట్ ఇవ్వాలా? ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే మేము లబ్ధి కోసం చేస్తూ ఉన్నారు. చాలా సిగ్గుచేటు. ప్రజాస్వామ్య విలువలను మీరు అపహాస్యం చేస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని తిరోధకాలు ఇస్తూ ఉన్నారు. మీరు చేస్తారా? ప్రధానమంత్రి గారు ఏం చేస్తారు? మీకు చేతనైతే తెలుగుదేశం ప్రభుత్వం కానీ బీజేపీ వారు కానీ ప్రధానమంత్రి గారు రాబోయే ముందు ప్రత్యేక హోదా అనౌన్స్ చేయండి, వచ్చినాక అనౌన్స్ చేయండి. లేకపోతే ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి అయ్యా మేము 22వ తారీఖు ప్రధానమంత్రి వస్తున్నాడు, మేము అనౌన్స్ చేస్తాం, మీరు ఆగమంటే ఆగి ఉండేవాళ్ళం కదా. మీరు చేత కాదు. మీరు ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన లేదు. ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టుకోవటం, ఈ రాష్ట్రంలో మీరు ధనదాహంతో మట్టి ఇసుక అమ్ముకొని దొంగ కేసులు పెట్టుకుంటా ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి పోయి రక్షించబోయి భక్షిస్తూ ఉంటే మీరు ఓన్లీ రోము నగలో తగులడిపోతూ ఉంటే మరి అక్కడ రాజుగారు పీడను వాడిస్తా ఉన్నాడంట. ఆ పరిస్థితిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఏ విలువలు లేవు. చివరికి ఎంత కడగ దాపరించారంటే ఈ రాష్ట్ర మంత్రులు వచ్చి దొంగతనంగా వాళ్ళు ఇష్టం వచ్చిన స్టేట్మెంట్స్ చివరికి ఏమైతే చూద్దాం క్షీణించినప్పుడు చూస్తారట. జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యం క్షీణిస్తే మీకు సరదాగా ఉంటుందా? ఒకటే, ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదాను అరెస్ట్ చేశారు, ప్రత్యేక హోదాను కాలరాశారు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని కాలరాసి మీ యొక్క కేసుల నుంచి రక్షిస్తానికి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని చెప్పేసి నేను మీకు తెలియపరుస్తా ఉన్నాను. నాగార్జున గారు లేవనెత్తిన ప్రస్తావించిన ఒకే అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. నెంబర్ 1, వెంకయ్యనాయుడు గారు ఇచ్చింది మామూలు బహిరంగ సభలో హామీ కాదు, లేకపోతే ఎన్నికల ప్రచార ప్రణాళికలో కానీ దీంట్లో కానీ పేర్కొన్న అంశం కాదు.
పార్లమెంటు సాక్షిగా దేశానికి అత్యున్నత స్థానమైన పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ, ఈ హామీని అమలు జరిగే ప్రక్రియలో భాగంగా ఇంత పెద్ద ఎత్తున పోరాటం జరుగుతున్నప్పుడు బీజేపీ ఒక బాధ్యతాయుతమైన జాతీయ పార్టీగా వ్యవహరించాల్సిన తీరులో వ్యవహరించలేదని ఆయన ఒక పాయింట్. తర్వాత మీరు ఇప్పుడు విభజన చట్టంలో పెట్టలేదు అనేటువంటిది కరెక్ట్ కాదండి. ఎందుకనంటే ఇంతకుముందు ఉత్తరాంచల్ కానీ హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి ఆ రోజున ఉన్న అటల్జీ గవర్నమెంట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా క్యాబినెట్ నిర్ణయం ద్వారా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక హోదా ఇవ్వడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, ఎలాంటి బిల్లుతో సంబంధం లేకుండా, ఎలాంటి చట్టంతో సంబంధం లేకుండా పార్లమెంట్ లోపల కూడా ప్రవేశపెట్టుకుంటే పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టకుండా ఒక క్యాబినెట్ నిర్ణయం తోటి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోటి ఆ రోజున ప్రత్యేక హోదా ఇవ్వడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ విభజన చట్టంలో పెట్టలేదు కాబట్టి అది జరగదు అన్నప్పుడు మీరు అదే చెప్పండి. అంతేగాని ప్రత్యేక హోదా ఇస్తున్నాము, నీతి ఆయోగ్కు పంపించాము, 2 డిఫరెంట్ వర్షన్స్లో మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇంకోటి, ఆగస్టులో నీతి ఆయోగ్కి ప్రధానమంత్రి గారు పంపించడం జరిగింది. అప్పటిదాకా నిజానికి దీని గురించి పట్టించుకున్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు, కాంగ్రెస్ కానివ్వండి, మిగతా ప్రతిపక్షాలు ఎప్పుడైతే ఈ ధర్నాలు ఇవన్నీ బిగించైనాయో అప్పుడు ప్రధానమంత్రి గారు ఆగస్టులో నీతి ఆయోగ్కి పంపించడం జరిగింది. ఇంకొకటి, ఇవాళ రోజున ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా వెంకయ్యనాయుడు గారు కూడా దాని గురించి స్పష్టమైనటువంటి మాట మాట్లాడకుండా ఇప్పటికీ కూడా అటు ఇటు ఒక రకమైనటువంటి దాన్ని కన్ఫ్యూజన్లో చేయటం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. ఆయన పార్లమెంట్లో ఉన్నారు. పార్లమెంట్ ఈజ్ ద సుపీరియర్. ఎందుకని పార్లమెంటే అత్యున్నతమైనటువంటిది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్లమెంట్లోనే ఉన్నది. పార్లమెంట్లో ఒక ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్షాలు చేసినటువంటి మాటకే విలువ లేకపోతే ఇంకా ఏ చట్టాలకి విలువ ఉన్నట్టు? ఒకవేళ చట్టం చేసినంత మాత్రాల నుంచి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే ఎవరేం చేయగలరు? ఆ రోజున అక్కడ ఉన్నటువంటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు హామీ ఇచ్చారు. దాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు కానీ, అరుణ్ జైట్లీ గారు కానీ, మిగతా వాళ్ళందరూ దాన్ని సపోర్ట్ చేశారు. ఇంకా మీరు 3 నెలల పాటే ఉంటారు, నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే, మేము దీన్ని అమలుపరుస్తాము అని చెప్పారు. దాన్ని మించినటువంటి చట్టం, దాన్ని మించినటువంటిది ఏదైనా ఉంటుందా? పార్లమెంట్లోనే మీరు మాట్లాడినటువంటి వాటికి కనుక విలువ ఇవ్వకపోయితే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో దేనికి విలువిస్తారు మీరు? ఇంకా రాజకీయ పార్టీలు, రాజకీయ పార్లమెంట్ ప్రభుత్వాలు ఇచ్చేటువంటి హామీల్ని ప్రజలు ఎట్లా నమ్మగలుగుతారు? కాబట్టి ఇప్పటికైనా కూడా ఇంకా విభజన చట్టంలో పెట్టలేదు అనేటువంటిది కాంగ్రెస్ మీద వేసేటువంటి అపవాదిని ఆపేసేయండి. మీరు ప్రత్యేక హోదా ఇస్తారా, ఇవ్వరా? ప్రత్యేక హోదా ఇవ్వడానికి మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి? లేదు, ప్రత్యేక హోదా బలానా రోజున ఇస్తాము అని చెప్పని మాత్రమే చెప్పండి తప్ప ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మన విభజన చట్టం వీటికి వెనకాలకి వెళ్ళటం అనేటువంటిది ప్రజలు ఇవాళ రోజున అవన్నీ గమనించారు. అవన్నీ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ప్రజలు కోరుకుంటుంది ఒకటే. యాక్చువల్గా ఈ ప్రత్యేక హోదాకు సంబంధించి ఏదైనా గట్టిగా డిమాండ్ వినిపించినప్పుడల్లా కొన్ని సాంకేతికమైన అంశాలు, ఒకటి కాంగ్రెస్ ఆ రోజు బిల్లులో పెట్టలేదని ఒక అంశం, రెండోది ఏంటంటే ఇంకా నీతి ఆయోగ్కి సమర్పించామని ఒక అంశం, అది ఇంకా పరిశీలన ఉందనేది ఇంకొక సాంకేతిక. అంటే ఇవి సాంకేతిక అంశాలు నిజంగా అడ్డంకా లేకపోతే రాజకీయ సంకల్పం లేకనా? 1949 నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పడినప్పుడు దీనికి చట్టం అక్కర్లేదు, రాజ్యాంగబద్ధ ప్రత్యేక హోదా కావాలంటే దానికి రాజ్యాంగ సవరణ చేయాలి. అది కాశ్మీర్కి ఉంది. ప్రత్యేక తరగతి హోదా స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ఓన్లీ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా వస్తుందని ఇది ఇబ్బంది లేదు. పార్లమెంట్ కన్నా సుప్రీము ఈ నీతి ఆయోగ్ కాదు. ఎవరు రద్దు చేయమన్నారని 14th ఫైనాన్స్ వాళ్ళకి ముందర ఇచ్చిన తర్వాత రద్దు చేసుకోవచ్చు కదా. అంటే వాళ్ళు టెక్నికల్ అంశాలు రావడం కాదు, టెక్నికల్ అంశాలు మధ్యలో చేపెట్టారు. అవి ఉన్నాయి లేవండి, ఆ రోజు మన విభజన బిల్లు ఆమోదించేటప్పుడు ఏం అడ్డంకులు లేవు. రెండోది నాగార్జున గారు చెప్పిన ఇంకో వారు చెప్పినా సరే కేంద్రంలో ఉన్న వెంకయ్యనాయుడు గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఏం మాట్లాడుతున్నారు, ఇంక్లూడింగ్ రాష్ట్ర మంత్రులు రాజకీయం అంటున్నారు. మేము ఆగస్టు 11 మేము కూడా బంద్ ప్రకటించాం. మొత్తం ప్రజలు స్వచ్ఛంగా అన్ని పార్టీలు బంద్ ఇచ్చారు. ఆగస్టు 29 బంద్ అయింది. ఏమంటున్నారు? రాజకీయమా? వాళ్ళ పాదయాత్రలు కానీ దీక్షలు కానీ రాజకీయమా? ఇదే రాజకీయం అయితే, ఇది రాజకీయం అయితే ఆ రోజు పార్లమెంట్లో చేసింది ఆస్కార్ తరహా ఏ రాజకీయం అంటారండి దాన్ని? ఇది రాజకీయమా? ప్రజలు ఒక్క ఉద్యోగం, ఒక్క డిఎస్సి తప్పితే రాష్ట్రంలో ఉద్యోగం వచ్చింది ఎవరి గురించి చేస్తున్నారండి? మేమున్నాం ఇప్పుడు శర్మ గారు కానీ మేము వెళ్ళిపోతాం తొందరలో, ఒక 20-30 సంవత్సరాల్లో. వచ్చే తరాల కోసం మేము బాధపడుతున్నాం. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయండి వాళ్ళ? ఎవరి గురించి చేస్తున్నామండి? దీంట్లో వచ్చే లాభాలేంటి? దీన్ని మానేసి రాజకీయం అంటే వాళ్ళు సత్యహరిశ్చంద్రులు రాజకీయాలు చేయకుండా ముక్కు మూసుకుని తప్ప చేస్తాను. మిగతా పార్టీ మాట మాకైతే రాజకీయాలు లేవు, రాజకీయాలకు అతీతంగా చేస్తున్నాం. దీనికి ఏమంటారండి? వాళ్ళు సమాధానం చెప్తారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం లేదన్నారు వెంకయ్యనాయుడు గారు. మాకు అధికారం ఉంది కదా అని చెప్పి, కానీ మేము వెళ్ళి మొత్తం ఢిల్లీలో ఆయన ఇంటి ముందుకు వెళ్తే ఆయన మాట్లాడిన మాటలు ఘోరంగా ఉన్నాయి. ఒకటి ప్రజలు కూడా ఇది పూర్తిగా గమనిస్తూ ఉన్నారు. ఇంతకుముందు జరుగుతుంది. నేను పూర్తిగా ఏంటంటే ఒక విషయం, దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇప్పటికన్నా సమయం ఇచ్చాం కదా, చాలా కాలం సమయం ఇచ్చాం. ఇప్పటికన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరికి నాకు కాదనుకున్నా వారికి కాదనుకున్నా తిరుమలరావు గారు అందరికీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి హెడ్ ఒప్పుకోవాలి. అఖిలపక్ష కమిటీ తీసుకెళ్ళడానికి అంటరాని వారికి ఎవరిని చూస్తున్నారండి? సమయం ఇచ్చారు కదా, కేంద్రంలోకి వెళ్ళి అఖిలపక్ష కమిటీలో ఫెయిల్ అవుతున్నారు. ఇన్ దిస్ సర్కమ్స్టాన్సెస్ 67 మంది సభ్యులున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి?
వారు కూడా అందరినీ ఇప్పుడు కాంగ్రెస్ సహా అందరినీ కలిపి ఇప్పుడు నేను చేయాల్సిన బాధ్యత ఏంటంటే రాష్ట్రంలో మిగతా వాళ్ళందరినీ కూడా కలుపుకుని మేము అందరం ఇప్పుడు అదే ప్రయత్నిస్తున్నాం. ఢిల్లీకి వెళ్ళి కూర్చుంది. ఇంతకుముందు మేము వెళ్ళాం, వారు దీక్ష చేశారు, అంతా చేశారు. తాడోపేడి తెలుసుకుంది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారిని ఒకళ్ళని అంటే కూడా కొత్త కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ భాగస్వామి. నాకు అర్థం కాదు. నిర్మలా సీతారామన్ గారు మాట మాట్లాడతారు, తమిళనాడులో అడ్డుపడుతున్నారని పేపర్లు వచ్చిందండి. నాకు అబ్సల్యూట్ నాకు సుజనా చౌదరి గారు 20వ తారీఖు తీపి వార్త తింటారండి. ఇదే ఘోరం. ఒక్కటి చెప్తున్నా, బీజేపీ వారు సమాధానం చెప్పాలి. ఏమంటే దయచేసి ఒక్కటి మాట్లాడండి, బాధతో మాట్లాడుతున్నా. ఏంటంటే మీరు చేసింది ఒక్కటి అడుగుదా చెప్పండి. స్మార్ట్ సిటీలు ఈ రాష్ట్రానికి 3 ఇచ్చారని చెప్పి మొత్తం పుల్లారెడ్డి స్వీట్స్ అని ఖాళీ చేసి దీపావళికి ముందే క్రాకర్స్ కాల్చుకున్నారు. తమిళనాడుకి 6,50,00,000 దాటిన పాపులేషన్ 12 స్మార్ట్ సిటీ ఇచ్చారు. ఆ మంత్రి ఏమో వెంకయ్యనాయుడు గారు. నేను ఇంకేం అడగను. ఐఐటి ఇచ్చారంటే కర్ణాటక 2వ ఐఐటి ఇచ్చారు. మనకి దానికి ఎంత తేడా ఉందండి? 2012లో కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది 11 కొత్త ఐఐటీలు పెట్టాలి, ఐఐఎం పెట్టాలని. కాంగ్రెస్ పార్టీ 13 హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళింది. కొత్తగా నేను అడిగేది ఇవాళ ఉద్యోగాల కల్పన కానీ ప్రత్యేక తరగతి తెప్పేది తప్పవు. ఇంకోటి కూడా మీరు ఇందాక మాట్లాడారు, ఇది కావాలి ఇది కావాలి. మేము ఎన్నిసార్లు చెప్పాలి? ఎందుకు వాళ్ళు అంటారు క్లారిటీ లేక, కన్విన్స్ చేయలేక, కన్ఫ్యూజ్ చేయదలుచుకున్నారు. ఇఫ్ ఆర్ నాట్ ఏబుల్ టు కన్విన్స్, ట్రై టు కన్ఫ్యూజ్. ఏంటంటే ప్రజలకు మేము ఎందుకు తిరుగుతున్నాం ఢిల్లీలో, ఇక్కడ ఎందుకు ప్రజలను చైతన్యవంతం చేయడం చూస్తున్నాం? ఇంకొకసారి వాళ్ళు తెలిసినా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంతకన్నా అద్భుతమైన ప్యాకేజీ ఎవరు వద్దన్నారు? ప్రత్యేక తరగతి హోదా ఇవ్వండి. కానీ ఒకవేళ నిజంగా ప్రత్యేక తరగతి హోదాని మీకు ఇబ్బంది అయితే నరేంద్ర మోడీ గారు దిల్ ఖుష్ పథకాన్ని పెట్టుకోండి, మాకు అబ్జెక్షన్ లేదు. ప్రత్యేక తరగతి హోదా వచ్చే ఇన్సెంటివ్స్తో సహా మీరు విభజన హామీల్లో విభజన చట్టంలో పెట్టిన ఎందుకు చేయలేదని పోలవరం ప్రాజెక్టుకి 30,800 కోట్లు అయితే ఎంత ఇచ్చారండి? 300 కోట్ల. పైగా రాయలసీమ ఉత్తరాంధ్ర రండి, రైతుల ఆత్మహత్య జరుగుతున్నాయి అని చెప్పి ఏంటంటే ఇచ్చింది 23,500 కోట్లు రావాల్స్తే 350 కోట్లు ఇచ్చారు. వడ్డీ ఇచ్చారా? నేను స్ట్రైట్గా అడుగుతున్నా. 16,000 కోట్ల లోటు బడ్జెట్ బిఫోర్ బడ్జెట్ అని 14th FFC వచ్చే ముందు ఏమంటే 2,300 కోట్లు వడ్డీ ఇచ్చారా? ఎందుకు నేను శాతం నేను డిస్కషన్ చేయలేదు. పాయింట్ 3 స్ట్రైట్ పాయింట్స్. హంబుల్ రిక్వెస్ట్ ఇస్ టు ఆన్సర్. తిరుపతిరావు గారు చెప్పండి. ఉత్తరాఖండ్కి ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అని చెప్పారు. అంటే ఉత్తరాఖండ్ మీద ప్రేమ ఉండి ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ భారతీయ జనతా పార్టీ లేకపోతే ఆ రోజు ఈ అంశం గురించి పార్లమెంట్లో పోరాడాల్సినటువంటి పరిస్థితి కూడా భారతీయ జనతా పార్టీకి లేదు. పోరాడి ఆ రోజు ఇవాళ ఉద్యమాలు చేస్తున్నటువంటి ఎవరు కూడా దాని మీద అసలు రాష్ట్రం విడిపోవటానికి మొట్టమొదట సంకల్పం అయితే పెట్టుకున్నది భారతీయ జనతా పార్టీ. ఆనాటి నుండి కూడా విడిపోయిన తర్వాత విభజన అనంతరం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తాలూకా మంచి చెడులు ఎలా ఉంటాయనే విషయం మీద కూలంకషంగా దృష్టి పెట్టినటువంటి పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. తర్వాత పార్టీలన్నీ కూడా ప్రజలను రెచ్చగొట్టడానికి సమైకాంధ్ర ఉద్యమాలని లేదంటే మరొకటని కాలం వెలబుచ్చే తప్పిస్తే విభజన బిల్లులో ఈ ఫలానా అంశం చేర్చాలన్నటువంటి చెప్పినటువంటి వ్యక్తి ఇంక వేరే ఎవరూ లేరు భారతీయ జనతా పార్టీ. సీఎం గారు నేను అక్కడ ఉన్నానండి, ఢిల్లీలో ఉన్నాను. దయచేసి నేను మిగతా వాళ్ళందరూ నేను భారతీయ జనతా పార్టీ చేసుకొని మేము ఇచ్చాం రిపోర్ట్ ఎలా ఉండాలనేది. శ్రీకృష్ణ దగ్గర ఉంది, జయప్రకాష్ డాక్టర్ జేపీ గారు ఇచ్చారు. నేను చెప్పేది పార్టీల గురించి మాట్లాడుతున్నానండి. పార్టీల గురించి మాట్లాడుతున్నాను. ఏ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి లోక్సభలో ఉన్నటువంటి ఎంపీలు కానీ రాజ్యసభలో ఉన్న ఎంపీలు కానీ ఎవరైనా ప్రస్తావించారనే విషయం మీద మాట్లాడుతున్నాను. ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నాం. రాష్ట్ర విభజన సమయంలో ఏ రాజకీయ ఒక్క నిమిషం నాకు నీతి ఆయోగ్ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఉండడానికి ఏర్పాటైనటువంటి సంస్థ కాదు. దయచేసి అది ఎందుకు చేశారో దానికి ముందు చేశారని కూడా అర్థం చేసుకోవాలి. అది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఆలోచనలో అభివృద్ధి పదంలో ఏం చేయాలనే విషయంలో వచ్చినటువంటి నీతి ఆయోగ్ ఏర్పాటుని ఎవరు ఇక్కడ వ్యతిరేకించట్లేదు. కానీ ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏదైతే తీర్మానం ఉందో ఆ తీర్మానం మన్మోహన్ క్యాబినెట్ ఒక తీర్మానం చేసిన తర్వాత ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఒక తీర్మానం చేసిన తర్వాత నీతి ఆయోగ్ చైర్మన్గా ఉన్న నరేంద్ర మోడీ కావచ్చు, లేకపోతే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి చైర్మన్గా ఉన్న నరేంద్ర మోడీ కావచ్చు, ఇవాళ ప్రధానంగా ఉన్న నరేంద్ర మోడీ, ఈ 3 కార్యనిర్వాహక వ్యవస్థలోని 3 అత్యున్నత పోస్టులు ఆయన వద్ద దగ్గర ఉన్నాయి కదా. తలసాని శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఉత్తరాఖండ్కి అటల్ బిహారీ వాజ్పేయి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఎలాగైతే ప్రత్యేక హోదా ఇచ్చారు అలాంటి హోదా దానికోసం పనిచేయడానికి నీతి ఆయోగ్ సమావేశాలకు వెళ్తున్న చంద్రబాబు నాయుడు కానీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో వెళ్తున్నప్పుడు కానీ ఈయన అక్కడ నిలబడి మాకు ప్రత్యేక హోదా కావాలి అని అనడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి, అడ్డంకి ఏంటి అనేది నేను అదే చెప్తున్నాను సార్. ఆ రోజు ఒక్క నిమిషం సార్ శర్మ గారు, ఆ రోజు నేను చెప్పినటువంటిది అదే చెప్తున్నాను సార్. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది చేయడం అనేది జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రక్రియని మా కేంద్ర నాయకత్వం ఎంచుకున్నది.
ఇప్పుడు కూడా మేము నేను శ్రీకాకుళం నుండి అత్యంత వెనకబడిన జిల్లా 27 లక్షల పాపులేషన్ ఉంటే 7 లక్షల మంది వలస ఉన్నటువంటి జిల్లా నుండి నేను వచ్చినటువంటి పార్టీ రిప్రజెంటేటివ్గా నేను చెప్తున్నాను, నాకు అవసరం ప్రత్యేక హోదా అనేది. మేము వ్యతిరేకించట్లా, కానీ దానికి ఒక ప్రక్రియ ఉంటుంది, ఒక మెకానిజం ఉంటుంది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు విజనరీ పర్సన్, ఖచ్చితంగా ఆయన మేము అదే చెబుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసిందని ఇవాళ ఏమన్నా మేము చెప్పలేదు. దీనికంటే మంచిది జరగాలనే మేము కూడా కోరుకుంటున్నాం. అయితే విషయం ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అనేసి అంటే, రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్నటువంటి వాళ్ళు సరిగా చేయట్లేదా అనే విషయం అది వేరే విషయం. మేము దానికి బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి లేదనేది ఇక్కడ సమస్య. వెంకయ్య నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి లేదని వెంకయ్య నాయుడు గారికి